ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. నేను ఈరోజు చెప్పబోయే రివ్యూ నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా గురించి. ఈరోజు శుక్రవారం అంటే తమ్ముడు మూవీ చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే నితిన్ కూడా వరుస ఫ్లాపుల తర్వాత అతనికి కూడా సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. అలాగే వేణు శ్రీరామ్ 3 సినిమాల తర్వాత వస్తున్న ఈ సినిమా ఇది. ఎందుకంటే వేణు శ్రీరామ్ కూడా ఈ కథ గురించి 4 సంవత్సరాల నుంచి కథ రాసుకోవడం జరిగింది. వేయ ప్రసాదాలకు వచ్చి ఈ సినిమా కథ మీద ఎక్కువ కాలం కూర్చోవడం కూడా జరిగింది. అయితే దిల్ రాజు గారు కూడా ఈ సినిమా మీద ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. అంటే వేణు శ్రీరామ్ బడ్జెట్ కంటే నితిన్ బడ్జెట్ కంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టి ఈ సినిమాని తీయటం జరిగింది. దానికి రీజన్ కూడా ఒకటి చెప్పారు. సినిమాటిక్ విజువల్స్ చూపించాలి సినిమా దీంట్లో, అందుకోసమే సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే కథ విషయానికి వస్తే ఒక భూపాలు వైజాగ్లో జరిగిన ఒక గ్యాస్ ఇన్సిడెంట్లో ఎవరైతే చనిపోతారో వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా అనే దాని మీద స్టార్టింగ్ లైన్ అయితే ఎత్తుకోవడం జరుగుతుంది. దానికి అండర్ కరెంట్గా ఒక తమ్ముడు అలాగే అక్క సెంటిమెంట్ ఒకటి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఆ తమ్ముడు అక్క అనేటప్పటికి టైటిల్ జస్టిఫికేషను. నితిన్ తమ్ముడు, లయ అక్కగా నటిస్తారు. వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారు, అక్కనే వెతుక్కుంటూ తమ్ముడు వెళ్తాడు. అదే టైంకి అక్క ఒక ఫారెస్ట్లో ఇరుక్కుంటుంది. ఆ ఫారెస్ట్లో ఇరుక్కున్నప్పుడు విలన్ గ్యాంగు అక్క మీద అటాక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తూ ఉంటారు. అలాగే ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరూ వాళ్ళని ఎలా రక్షిస్తాడు అనేది ఓవరాల్గా సినిమా కథ ఇది. అయితే ఈ సినిమా కథ కార్తీ నటించిన ఖైదీ సినిమాకి కొంచెం ప్యారలల్ కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఖైదీ సినిమాలో కూడా అంతే, కార్తీ కూడా వాళ్ళందరినీ ఒక సేవ్ చేసుకుంటూ నైట్లోనే వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో కూడా నితిన్ అక్క ఫ్యామిలీ, లయా ఫ్యామిలీ మొత్తం ఒక చోట ఫారెస్ట్లో ఇరుక్కుపోతే వాళ్ళని ట్రావెల్ చేసుకుంటూ కష్టాలను ఓర్చుకుంటూ వచ్చే మధ్యలో వచ్చిన ఊర్లు తర్వాత ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని పంపించే రౌడీలను ఛేదించుకుంటూ మధ్యలో సెంటిమెంట్స్ ఉంటాయి కొన్ని. మధ్యలో వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక డెలివరీకి వచ్చిన అమ్మాయి ఉంటుంది, అదొక సెంటిమెంట్ సీన్ ఒకటి పెట్టారు. అలాగే పాప లయా కూతురుకు ఒక డిజార్డర్ ఉంటుంది. మధ్యలో సెంటిమెంట్స్ యాడ్ చేశాడు, తర్వాత యాక్షన్ సీన్స్ యాడ్ చేశాడు. వీటన్నిటి చొచ్చుకుంటూ వెళ్తూ సినిమాని క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక ఫైలు ఒకరోజు తెల్లారి మార్నింగ్ కోర్టులో సబ్మిట్ చేయాలి. దీంతో సినిమా ఎండ్ అవుతుంది. అంటే ఓవరాల్గా ఒక 20 నిమిషాలు పక్కన పెడితే ఓవరాల్గా ఒక రోజులో జరిగే కథ తమ్ముడు సినిమా కథ. అయితే నితిన్కి లయాకి అంటే అక్క తమ్ముడికి ఎక్కడ చెడిపోతుంది, అక్కన ఎతుక్కుంటూ ఇతను అడవుల్లోకి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అనేది సినిమా కథ అంతర్లీనంగా వచ్చేటప్పటికి. దీనికి కథ వచ్చేటప్పటికి ఆడియన్స్ని కొంచెం ఇబ్బంది పెట్టాడేమో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనెక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. దీంట్లో రకరకాల ఎమోషన్స్ యాడ్ చేశాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్. గతంలో కూడా వేణు శ్రీరామ్ చేసిన సినిమాలు కూడా మంచి పేరే తెచ్చిపెట్టినాయి. వకీల్ సాబ్ కానీ అంతకుముందు 2 సినిమాలు కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఈ సినిమా మాత్రం కొంచెం నిరాశ పరుస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రకరకాల కాన్ఫ్లిక్ట్లు ఉన్నాయి ఈ సినిమాలో. భూపాలు వైజాగ్ గ్యాస్ యాంగిల్ ఎంచుకున్నాడు, తర్వాత అక్కా తమ్ముడు సెంటిమెంట్ ఎంచుకున్నాడు, ఒక నైట్ మొత్తంలో జరిగే ట్రావెల్ పెట్టుకున్నాడు. మధ్యలో 2 హీరోయిన్స్ ఉన్నారు, వర్షా బొల్లమ్మ అలాగే సప్తమి గౌడ వాళ్ళిద్దరు ఉన్నారు. మలయాళం యాక్ట్రెస్ నుంచి స్వసిక అని ఆవిడని తీసుకొచ్చారు. ఆవిడ విలన్గా బాగానే చేసింది, ఆవిడ కూడా ఫారెస్ట్లో చేశారు. అలాగే సౌరభ్ సచ్దేవ్ విలన్గా అతని క్యారెక్టర్ వచ్చి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, అతను చాలా బాగా చేశాడు. తర్వాత గుహన్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో గుహన్ బాగుంది. అలాగే మ్యూజిక్ కూడా అజనీష్ అంత గొప్పగా లేదేమో. ఆర్ఆర్ అయితే చాలా బాగుంది, ఇంకా కొంచెం బాగుంటుంది అనిపించింది. అయితే ఓవరాల్గా సినిమా చూసుకుంటే కొంచెం ఇబ్బంది పడతారేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే కొంచెం కనెక్టివిటీ తక్కువగా ఉన్నట్టుగా అనిపించింది. ఓవరాల్గా సినిమాని ఇప్పుడు వరకు కూడా ఇటువంటి యాక్షన్ సన్నివేశాలు అయితే నితిన్ చేయలేదు. నితిన్ పరంగా వచ్చేటప్పటికి నితిన్ కానీ లయ కానీ వాళ్ళ క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా చేశారు. ఇక వేణు శ్రీరామ్ అక్కడక్కడ తడబడ్డాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ 10 నిమిషాల నుంచి కూడా కథని మనకి ఆడియన్స్లో ఎక్కించడంలో కొంచెం తడబడ్డాడని చెప్పవచ్చు. స్క్రీన్ ప్లే విషయంలో కూడా సెకండ్ హాఫ్లో కొన్ని అక్కడక్కడ 4-5 సీన్లు కొంచెం పేలవంగా అనిపించినట్టు నాకు అనిపించింది. ఓవరాల్గా సినిమా వచ్చేటప్పటికి ఇది నా ఒపీనియన్. ఈ సినిమాకి నేనిచ్చే రివ్యూ 2.5. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.